$7 billion వాల్యుయేషన్ ఉన్న కంపెనీ విత్ ఇన్ 1 yearలో 1.5 బిలియన్ వాల్యుయేషన్కి పడిపోయిందంటే నమ్ముతారా మీరు? ఇండియాలో ఈవీ సెగ్మెంట్ని రూల్ చేయాలనుకున్న ఒక యూనికార్న్ కంపెనీ ఇప్పుడు మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా కష్టపడుతుంది. ఓలా ఎలక్ట్రిక్, వన్స్ $1 billion కంపెనీ, నౌ స్ట్రగలింగ్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. సో వాట్ వెంట్ రాంగ్ విత్ ఓలా ఎలక్ట్రిక్? ఒకప్పుడు ఓలాని టెస్లా ఆఫ్ ఇండియా అనేవారు. ఓలా ఎలక్ట్రిక్ ఓలా క్యాబ్స్ నుంచి సపరేట్ బ్రాంచ్లా ఏర్పడి 2019లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆగస్ట్ 2021లో ఓలా ఎలక్ట్రిక్ తన ఫస్ట్ స్కూటర్ని లాంచ్ చేసింది. అదే ఓలా S1 అండ్ S1 Pro విత్ హైటెక్ ఫీచర్స్ లైక్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అండ్ స్లీక్ డిజైన్ విచ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్ ఇన్ ద మార్కెట్. అండ్ ఓలా తమిళనాడులో వరల్డ్స్ లార్జెస్ట్ 2-wheeler ఫ్యాక్టరీని సెటప్ చేసి ప్రపంచాన్న ఓలా వైపు చూసేలా చేసింది. And in same year, Ola raised $200 million funding at $3 billion valuation, and by 2024, Ola 50% EV market share ni capture చేసింది. And financial గా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022-24 వరకు 373 crore నుంచి 5,000 crore కి పెరిగింది. ఆగస్ట్ 2024లో ఓలా IPO జరిగింది. IPO ద్వారా ఓలా 5,500 crores ఫండ్స్ రైజ్ చేసింది. కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా, అలాగే చాలా తక్కువ కాలంలో $1 billion కంపెనీగా ఎదిగిన ఓలా ఎలక్ట్రిక్ పతనం మొదలైంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 క్వార్టర్లీ రిజల్ట్స్లో టోటల్ ఇన్కమ్ 896 crores పడిపోయింది. అంటే 47% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డిక్రీజ్ అయింది. నెట్ లాసెస్ 23% పెరిగి ఈ క్వార్టర్లో 428 crores లాస్ నమోదు చేసింది. తదనంతరం ఓలా షేర్ ప్రైస్ కూడా 157 నుంచి ₹40 పడిపోయింది. అంటే 7 బిలియన్ వాల్యుయేషన్ నుంచి 1.5 బిలియన్ వాల్యుయేషన్ పడిపోయింది. ఓలా మార్కెట్ షేర్ కూడా 46% నుంచి 19%కి పడిపోయింది. అండ్ ఇంకో పక్క ఓలా రైవల్స్ మార్కెట్ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఓలాకి ఎందుకు ఇంత నెగిటివిటీ? Thousands of customers reported breakdowns, battery issues and fire caught their scooters which led to massive trust issues on Ola. And their service centers are really bad and unresponsive. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఫ్యూ ఆఫ్ ద కస్టమర్స్ బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆన్ ఓలా వాళ్ళ స్కూటర్స్ని వాళ్ళే తగలబెట్టేసి వాటిని వీడియో తీసి ట్విట్టర్లో ఓలాని ట్యాగ్ చేసి ఓలాపై వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేసేవారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓలాపై ఎంత నెగిటివిటీ ఉందని. అండ్ ఇంకో పక్క ఓలా రైవల్స్ లైక్ బజాజ్, టీవీఎస్ అండ్ ఏథర్ ఓలా మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ మనం స్టార్ట్ చూస్తే కనుక టీవీఎస్ 25% అండ్ బజాజ్ 22% మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేసింది. అండ్ రీసెంట్గా వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే ఏథర్ రెవెన్యూ పరంగా ఓలాని సర్పాస్ చేసింది. సో వాట్ మేడ్ ఓలా కస్టమర్స్ టు స్విచ్ టు దేర్ కంపిటీటర్స్? Compared to Ola, TVS and Bajaj are established players in two-wheeler segment. So obvious గా వాళ్ళకి better service network ఉంటుంది. Because of that, they can serve better than Ola to their customers, which automatically builds trust and reliability to their customers. And Ola మీద చాలా ఆరోపణలు ఉన్నాయి like fake registration and sales claim, which also led to their customers to switch. So what do you think? Will Ola can make a comeback? Share your opinion in comments. Please like, share and subscribe for more content like this. Thank you.